కాశ్మీర్లో ఉగ్రదాడుల్లో మృతి చెందిన మధుసూదన్ భౌతిక కాయం నెల్లూరు జిల్లా కావలికి చేరుకుంది. ఈవేళ సాయంత్రం 3 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇప్పటికే పోలీసులు అధికారులు మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. కాసేపట్లో పలువురు మంత్రులు కావలి రానున్నారు. మరింత సమాచారాన్ని కావలి నుంచి మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద ఘటనలో మృతి చెందిన మధుసూదన్ మృతదేహం ఇవాళ నెల్లూరు జిల్లా కావలికి చేరుకుంది. నిన్న రాత్రి చెన్నైకి ప్రత్యేక విమానంలో వచ్చినటువంటి మృతదేహాన్ని కూడా బంధువులు అధికారులు నెల్లూరులోని కావలికి ఇవాళ ఉదయం కూడా తీసుకొచ్చారు. ఇవాళ సాయంత్రం 3 గంటల సమయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు కూడా నిర్వహిస్తామని చెప్పి అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం కావలిలో అయితే ఒక విషాదకరమైనటువంటి పరిణామం అని చెప్పుకోవాలి. విషాద ఛాయలు అయితే ప్రస్తుతం అలుముకున్నాయి. ఏదైతే మధుసూదన్ మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత కుటుంబ సభ్యులంతా కన్నీటి పర్యంతం అవుతున్నారు. వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలు కావచ్చు, అదేవిధంగా ఇతర వాళ్ళు కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కేవలం నిన్న సాయంత్రం అదైతే వీళ్ళకి సమాచారం వచ్చిన తర్వాత అక్కడ నుంచి కూడా ఒక్కసారిగా నెల్లూరులోని కావలి ఉన్నటువంటి కుమ్మరి వీధిలోని వాళ్ళ నివాసానికి కూడా ఇవాళ ఉదయాన్న భౌతిక కాయాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ కాసేపట్లోనే మంత్రులు, రాష్ట్ర మంత్రులు కూడా ఇక్కడికి వచ్చి ఇటు నివాళులు అర్పించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే వైజాగ్కి ఎవరైతే వైజాగ్లో మృతి చెందినటువంటి వ్యక్తి దగ్గరికి ఆ మృతదేహం వద్దకి సీఎం చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళినట్లు తెలుస్తుంది. మరోవైపు నెల్లూరులో చోటు చేసుకున్నటువంటి పరిణామంతో ఎవరైతే రాష్ట్ర మంత్రులు కూడా ఇక్కడికి వచ్చి నివాళులు అర్పిస్తారని చెప్పి మనకి సమాచారం అయితే వస్తుంది. ఇప్పటికే పోలీసు అధికారులు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ఎవరైతే మన ఇటు మధుసూదన్ ఉన్నారో మధుసూదన్ మృతదేహానికి కూడా నివాళులు అర్పించినటువంటి పరిస్థితి కూడా ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇటు కావలిలోనే కాదు, కేవలం ఉగ్రవాద ఘటనలో ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తి మధుసూదన్. దీంతో ఆయన కుటుంబ సభ్యులైతే కన్నీటి పర్యంతం అవుతున్నారు. నెల్లూరు జిల్లా కావలిలో జన్మించినటువంటి వీళ్ళు కూడా గడిచినటువంటి 20 సంవత్సరాల క్రితం మ్యారేజ్ కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడి నుంచి దాదాపు 12 సంవత్సరాల క్రితం ఆయన IBM కంపెనీలో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాయిన్ అయ్యారు. ఆర్కిటెక్చర్ ఇంజనీర్గా కూడా పనిచేస్తున్నారు. అయితే ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే తన స్నేహితులతో కలిసి ఒక పర్యాటకానికి అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా ఉగ్రవాదుల దాడులు జరగడం, అక్కడ మృతి చెందడంతో ఇటు బాధాతప్త హృదయాలతో ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా కొంతమంది స్థానికులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఏంటన్నా ఇవాళ మృతదేహం కూడా ఇక్కడికి చేరుకుంది, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ఈ సంఘటన చాలా బాధాకరమైన విషయం. మధుసూదన్ రావు గారు కావలివాసి అండి. ఆయన చాలా చురుకైన వ్యక్తి. ఆయన ఉద్యోగరీత్యా బెంగళూరులో స్థిరపడడం కూడా జరిగింది. ఆయన ఫ్యామిలీ ట్రిప్ కాశ్మీర్ పోవడం కూడా జరిగింది. ఈ ఒక కుటుంబం ముందే ఆయన్ని ఉగ్రవాదులు ఈ విధంగా దాడి చేయడం మేమైతే కన్నీటి పర్వంతం అయిపోతుంది. కావలి ప్రాంతం అంతా కూడా, అదేవిధంగా నెల్లూరు జిల్లా కూడా, ఎక్కడెక్కడి నుంచో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా తండోపు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ఈ కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని కోరుకుంటూ, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఆయనకి ఇచ్చి ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించాలి. అదేవిధంగా మరలా కూడా ఈ యొక్క సంఘటనల్ని కేంద్ర ప్రభుత్వం పునరావృతం కాకుండా కూడా చూడాలని అనుకుంటున్నాం. అదేవిధంగా కుటుంబానికి ప్రధానంగా కూడా ఇవాళ ఒక అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం టూరిస్ట్గా వెళ్ళినటువంటి సందర్భంలో 27 మందిని కాల్చి చంపడం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వీళ్ళ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ కుటుంబం పరిస్థితి ఏమీ లేదండి. ఈ కుటుంబం వాళ్ళు కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయన ఆ ఇంజనీర్కి కేవలం ఉద్యోగం మీద ఆధారపడిన కుటుంబం. అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించాలి. అదేవిధంగా ఆర్థికంగా కూడా ఆదుకోవాలి. వాళ్ళ బిడ్డలకు కూడా ఏదైనా ఇమీడియట్లీ ఉద్యోగం కల్పించాలి. వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా ఆదుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కోరుకుంటున్నామండి. స్థానికంగా ఇవాళ అంత్యక్రియలు ఎన్ని గంటలకు జరిగే అవకాశం ఉంది? ప్రభుత్వ లాంఛనాలు అంటున్నారు, ఎలా జరగబోతుంది? మా కావలి ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారు ఈ అంతిమయాత్ర గురించి పిలుపు ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ క్యాన్సిల్ చేసుకొని కూడా ఆయన హైదరాబాద్ నుంచి హుటాహుటిని బయలుదేరి వచ్చారు. అదేవిధంగా ఈ ప్రభుత్వ లాంఛనాలతోటి 3 గంటలకి అంతిమయాత్ర మొదలవుతుందండి. అది
మొత్తం మీద తీసుకుంటే ఏదైతే ప్రభుత్వ లాంఛనాలతో ఇవాళ సాయంత్రం సరిగ్గా 3 గంటలకి ఇటు కావలిలోని బుడుంగుంట హిందూ శ్మశాన వాటిక వద్ద కూడా అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరోవైపు అటు దేశవ్యాప్తంగా దాదాపు 27 మందికి పైగా కూడా మృత్యువాత పడడం నిజంగా దురదృష్టకరమైనటువంటి ఘటన అనే చెప్పాలి. ఇప్పటికే కేంద్రం కూడా దీనిపైన ప్రత్యేక చర్య అయితే తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని ఏదైతే ఈ ఉగ్రవాద సంస్థలపైన కఠిన చర్యలు అయితే కూడా తీసుకుంటారని చెప్పి తెలుస్తుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే మంత్రులు కూడా నెల్లూరులోని కావలికి చేరుకోబోతున్నారు. ఇక్కడ ఎవరైతే మధుసూదన్ ఉన్నారో మధుసూదన్ భౌతికాయాన్ని కూడా నివాళులు అర్పించి అనంతరం ఇక్కడ జరిగేటటువంటి అంత్యక్రియ కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. అయితే తన భర్తని తన కంటి ముందరే కాల్చి చంపడంతో ఎవరైతే ఉన్నటువంటి మధుసూదన్ భార్య కూడా కన్నీటి శోక సంద్రంలో అయితే మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. అతను ఒక్కడే ఈ కుటుంబానికి కూడా ఆధారమైనటువంటి పరిస్థితి. ఆయన తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళు కూడా వృద్ధులు కావడంతో ఈ విషయం తెలియగానే కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ నెల్లూరులోని కావలిలో మాత్రం విషాద ఛాయలు అయితే ప్రస్తుతం అలుముకున్నాయి. ఇది నెల్లూరు జిల్లా కావలిలో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, నెల్లూరు జిల్లా కావలి నుంచి. పహల్గాంలో ఉగ్రమూకల